స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. అనుకో భగవంతుడు కల్పించిండనుకో, ఇవాళ భారతదేశంలో వరల్డ్ క్లాస్ డాక్టర్లను తయారు చేయాలన్నా మా మల్లారెడ్డి హాస్పిటలే వస్తుంది. వరల్డ్ క్లాస్ ఇంజనీర్లకు కావాలన్నా, వరల్డ్ క్లాస్ మేనేజ్మెంట్ కావాలన్నా, మంచి ప్రజలకు సేవ చేయాలన్నా అదంతా కూడా అదృష్టం నాకే కల్పించినందుకు ఆ భగవంతునికి, మా ప్రజలందరికీ కూడా చాలా చాలా ధన్యవాదాలు. దానికి తోడు ఈరోజు సంధి ఒక 5 మెడికల్ షాపులు ఓపెన్ చేశాను. వన్ హెల్త్ అని ప్రతి ఒక్కరికి తక్కువ రేటుకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని వన్ హెల్త్ మీద మెడికల్ షాప్స్ ఓపెన్ చేసి ప్రతి ఒక్కరికి అందుబాటులో కాస్ట్ టు కాస్ట్ మందులు ఉండేటట్టు వాళ్ళందరికీ కూడా అందుబాటులో తీసుకొస్తున్నాం వన్ హెల్త్. దానికి తోడు ఒక ఫస్ట్ ఫేస్లో ఒక 50 అంబులెన్సులు కూడా 108 మాదిరిగా 50 అంబులెన్సులు వన్ హెల్త్ మీదనే అవి కూడా రిలీజ్ చేయబోతున్నాం తొందరగానే వన్ హెల్త్ మీదనే. ఎందుకంటే అందరికీ ఎక్కడ ఏ ప్రాబ్లం వచ్చినా ఆదుకునేటట్టు, సమయానికి వాళ్ళను హాస్పిటల్లో చేర్చేటట్టు ఇవన్నీ కూడా కావాలని. ఎందుకంటే భగవంతుడు మా పిల్లలను అందరినీ మంచిగా చూస్తున్నాడు, మంచిగా ఇచ్చాడు అందరికీ. మనం కూడా ప్రజలకు రిటర్న్ సేవ చేయాలి కదా. ఇప్పుడు నాది ఒకటి నా అన్నీ కూడా భగవంతుడు అనుకున్న దానికంటే అన్ని ఇచ్చిండు. నేను ప్రజలకు సేవ చేయాలి, అక్కడ మంచి ఇంజనీర్లను, డాక్టర్లను తయారు చేయాలి. రెండే ఎంచుకున్నా పర్ఫెక్ట్గా పోతుంది. ఇంకా ముందు కూడా భారతదేశం అంతా కూడా డీమ్డ్ యూనివర్సిటీలు పెట్టాలనుకుంటున్నా. ఇప్పుడు నోయిడాలో ఒకటి ఫైనల్ అయిపోయింది, డీమ్డ్ యూనివర్సిటీ నోయిడా దాంట్లోనే. దాని తర్వాత లక్నోలో కూడా అక్కడ మన యోగి సీఎం గారు ఏఐ సిటీ తయారు చేస్తున్నాడు. ఏఐ మీద సిటీనే తయారు చేస్తున్నాడు. 10,000 కోట్లు ఖర్చు పెడుతున్నాడు ఏఐ సిటీ కోసం. దానికి తోడు 10 లక్షల మంది యువకులను తయారు చేయాలి, ఉద్యోగానికి మల్టీనేషనల్ కంపెనీలకు తగ్గట్టు తయారు చేయాలని చెప్పి ఏఐ సిటీ కూడా తయారు చేస్తున్నాడు. మాకు కూడా పిలుపు వచ్చింది. మేము కూడా మొన్న లక్నో కూడా పోయి వచ్చినాం. తొందరలో నెక్స్ట్ వీక్లో యోగి గారిని కలిసి అక్కడ కూడా ఒక 50 ఎకరాల పెద్ద డిజిటల్ హెల్త్ సిటీ పెడదామని అక్కడ కూడా ఇక్కడ అయితే సూరారంలో పెట్టినామో అదే ప్లాన్ చేస్తున్నాం. అదే మాదిరిగా బీహార్లో కానీ, బెంగాల్లో కానీ, ఆంధ్రప్రదేశ్లో కానీ దేశవ్యాప్తంగా మెయిన్ సిటీలల్లో అన్నీ కూడా యూనివర్సిటీలు జరుగుతామని ప్లాన్ చేసుకున్నాం. ఇదంతా కూడా రేపు 17 తారీఖు కూడా వైజాగ్ పోతున్నాం. కర్నూలులో కూడా ప్లాన్ చేస్తున్నాం. ఎందుకంటే అందరికీ వైద్యం అందియాలి, మంచి విద్యను అందియాలని తపనతోటి ఇవన్నీ కూడా ఓపెన్ చేస్తున్నాం. అందరికీ కూడా నమస్కారం. రాఖీల పౌర్ణమి అందరికీ కూడా శుభాకాంక్షలు. రాజకీయంగా కూడా ఇప్పుడు రాజకీయంగా బీజేపీ వైపా, తెలుగుదేశం వైపా, లేక టీఆర్ఎస్ వైపా కాదు. నేను ఇప్పుడు టీఆర్ఎస్లో ఉన్నా. నేను ఇప్పుడు ఏ వైపు చూసేటట్టు కూడా లేను. ఇప్పుడు నాకు కూడా 73 సంవత్సరాలు అయింది. ఇంకా ఏ వైపు చూడవలసిన అవసరం ఏముంది? ఇప్పుడు నేను ఎంపీ అయినా, మినిస్టర్ అయినా, మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్యే అయినా, ఇంకా 3 ఏళ్ళు ఉంటా. నేను రాజకీయమే వద్దనుకుంటున్నా. ప్రజలకు సేవ చేసి మంచి కాలేజీలు, యూనివర్సిటీలు నడిపిస్తామని అనుకుంటున్నా. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.